ఫ్రెండ్స్, యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ వందనాలు. మనం ఈ దినము ప్రతి క్రైస్తవుడు ఏ విధంగా ప్రార్థన చేయాలి అనే విషయం కోసం మరి మాట్లాడుకుందాము. మరి ఆ విషయం కోసం ఒకసారి చదువుకుందాం. బైబిల్లో మీరు అందరూ చూసినట్లయితే మరి మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం చదువుకున్నాం స్నేహితులారా. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవాలని సమాజ మందిరంలోని వీధుల మూలలో నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. ఎవరికి ఇష్టం అంటే మరి వేషధారులైన వారికి ఇష్టం. కాబట్టి సహోదరులారా, దేవుడు చెప్తున్నాడు, మీరు ప్రతి క్రైస్తవుడు వేషధారి వలె ప్రార్థన చేయొద్దు అంటున్నాడు. వేషధారులు అంటే మరి మనం ఇక్కడ చూస్తాము, మరి నిలిచి ప్రార్థన చేయడం వారికి ఇష్టం, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందున నీ నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మరి స్నేహితులారు జ్ఞాపకం చేసుకోండి. మరి మనం ఈ దినము మరి చూసినట్లయితే మరి దయచేసి వాక్యం లాస్ట్ వరకు చూడండి. చూసి దేవుని మేలు పొందుకొని స్నేహితులారా, మరి ప్రతి క్రైస్తవుడు ఏ విధంగా ప్రార్థన చేయాలని దేవుడు చెప్తున్నాడంటే మరి లాస్ట్ వరకు స్కిప్ చేయద్దు ఎవరను. దయచేసి వీడియో మరి నచ్చిన వారు లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇప్పుడు మరి లాస్ట్ వరకు చూడండి స్నేహితులారా. మరి దేవుడు ఏ విధంగా ప్రార్థన చేయమంటున్నాడంటే మరి మీరు వేషధారుల వల్లే ప్రార్థన చేయకండి అని చెప్తున్నాడు. చాలామంది మరి ఒంటరిగా ఉన్నప్పుడు ఒకలా చేస్తారు, మరి మందిరంలో ఉన్నప్పుడు ఒకలా చేస్తారు, మరి సమాజంలో ఉన్నప్పుడు ఒకలా చేస్తారండి. మరి స్నేహితులారా, దేవుడు ఏ విధంగా మరి ప్రార్థన చేయమంటున్నాడో మరి ఇక్కడ క్లియర్గా రాసి పెట్టాడు. మత్తయి 6:5 నుంచి మరి 10 వచనాల వరకు మనం చూసుకున్నట్లయితే క్లియర్గా అర్థమవుతుంది. మరి దేవుని పిల్లలారా, మరి ఏ విధంగా చేయాలంటే మరి దేవుడు చెప్తున్నాడు, వేషధారుల వల్ల చేయకండి. మరి మీ తండ్రి రహస్యమందు ఉన్నాడు కాబట్టి మీరు తలుపు వేసుకొని రహస్యంగా మీరు ప్రార్థన చేస్తే దేవుడు వింటానంటున్నాడు. కానీ చాలామంది మరి గొప్పల కొరకు మరి ఏం చేస్తారంటే మరి దేవుడు చెప్తున్నాడు ప్రార్థన మరి సచ్చిలో ఉన్నప్పుడు మనం ప్రార్థన చేస్తాము, గట్టి చేయాలి. ఎందుకు చేయాలంటే అందరికీ క్లియర్గా వినబడడం కోసం గట్టి చేయాలి. కానీ చాలామంది మనం చూస్తాము మెల్లి చేస్తారు, వారు చేసిన ప్రార్థన వారికే వినబడదు. అదే మరి వారు సింగిల్గా ఇంటి దగ్గర మరి ఇంట్లో ఉన్నప్పుడు మరి 4 గంటలకు 3 గంటలకు లేచి కొంతమంది ప్రార్థన చేయడం అరుదండి. మరి అలాంటి వారు మరి గట్టి చేస్తారు. వారు చేసే ప్రార్థన వల్ల మరి పక్క వారికి డిస్టర్బెన్స్, మరి మరి ఇరుగు పరుగు వారు కూడా డిస్టర్బెన్స్గా మారుతుంది. మరి స్నేహితులారా, దేవుడు అలా ఉండొద్దు అంటున్నాడు. అలా ఉండడం వల్ల దానికి పెట్టిన పేరు ఏంటంటే దేవుడు వేషధారులు అని దేవుడు చెప్పాడు. స్నేహితులారా జ్ఞాపకం చేసుకోండి. మరి మనం అటువంటి ప్రార్థన కలిగి ఉండొద్దంటున్నాడు. మరి ఎలాగ ప్రార్థన చేయమంటున్నాడు అంటే మరి ఇంట్లో ఉన్నప్పుడు మరి మెల్లిగా చేసుకోవాలి. మన ప్రార్థన పక్కవారికి కూడా డిస్టర్బెన్స్గా ఉండకూడదు, పక్కవారిని కూడా ఇబ్బంది పెట్టేటట్లు ఉండకూడదు. మరి స్నేహితులారా, మరి ఇంట్లో ఉన్నప్పుడు మెల్లిగా చేసుకోవాలి. మరి మరి సచ్చిలో ఉన్నప్పుడు గట్టి చేయాలంటే మన పక్కవారికి, మన సంఘంలో ఉన్నవారు అందరికీ వినబడినట్లు గట్టిగా చేయాలి. అలాగే సమాజంలో ఉన్నప్పుడు అంటే సమాజం అంటే ఏంటంటే మన సువార్తకి వెళ్ళినప్పుడు మరి మనము మన సంఘంతో కలిపి మరి విజిటింగ్కి వెళ్ళినప్పుడు కొద్ది గట్టి చేయాలి, అంటే మనతో ఉన్నవారికి వినబడినట్లు. కానీ చాలామంది అక్కడ చేస్తారు, మెల్లి చేస్తారు, అస్సలు వినబడినట్లు చేస్తారు. స్నేహితులారా, అలాగూ చేయొద్దని దేవుడు చెప్తున్నాడు. మరి ఎలాగ చేయమంటున్నాడంటే మీరు ఈ గదిలోకి వెళ్ళిపోయి తలుపు వేసుకొని పక్కవారికి కూడా వినబడకుండా స్లోగా మెల్లిగా చేసుకోమంటున్నాడు. మీరు మనసులో చేసినా దేవుడు వింటానంటున్నాడు. మరి ఇక్కడ చూస్తాము, మీరు రహస్యంగా ప్రార్థన చేయండి, రహస్యమందున్న నీ తండ్రి నీ ప్రార్థన వింటాడు. నీకేం కావాలో నువ్వు అడగక ముండిపోయి దేవుడు నాకు తెలుసని చెప్తున్నాడు. స్నేహితులారా, మరి జ్ఞాపకం చేసుకోండి. మరి ప్రతి క్రైస్తవుడు ఏ విధంగా ప్రార్థన చేయాలంటే ఈ విధంగా ప్రార్థన చేయాలి. ఎలాగంటే వేషధారుల వల్లే కాక మరి మంచి వ్యక్తులుగా ప్రార్థన చేయాలి. మనలో ఎటువంటి వేషధారణ ఉన్నా తీసివేయమని దేవుని అడగాలి. అది ప్రార్థన వేషధారణ, లేకపోతే విశ్వాసమైన వేషధారణ,
లేకపోతే అజ్ఞానమా, అవివేకమా, మరి దేవుని వ్యతిరేకమైన క్రియ ఇంకా ఏదైనా ఉందా అనే విషయాలన్నిటినీ మనం గుర్తు తెచ్చుకొని మనకు మనం విమర్శించుకోమని దేవుడు చెప్తున్నాడు మత్తయి సువార్తలో మీకు మీరు విమర్శించుకోకపోతే తీర్పు దినాన మీకు అది మరి తీర్పులోకి వచ్చిందని దేవుడు చెప్తున్నాడు. మీకు మీరు విమర్శించుకొని మీలో మరి ఎటువంటి తప్పిదం ఉన్నా అది దేవుని వాక్యం ద్వారా కడుక్కోమని దేవుడు చెప్తున్నాడు. మరి చాలామంది మరి మనం చూస్తాము, కడుక్కోరండి అలాగా. మరి వాళ్ళలో ఉన్న ఏ చిన్న తప్పిదం ఉన్నా మరి సరిచేసుకోకుండా మరి మనము ఒకవేళ వారి తప్పిదములు ఎత్తి చూపిస్తే నేనెప్పుడు చేశాను, నేను ఏ పాపం చేయలేదు, ఏ తప్పు చేయలేదు, నన్నే పదే పదిగా అంటారు మీరు అని ఇంకా కోపగించుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగ ఉండొద్దని దేవుడు చెప్తున్నాడు. మీరు ఈ వీడియో చూసిన వారు అలాగ ఉన్నారా లేదో మీరే పరీక్షించుకోండి. మరి మీలోని ఎటువంటి మరి వేషధారణ సంబంధమైన క్రియ ఏదైనా ఉంటే సరిచేసుకోండి. దేవుని పిల్లలారా, ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి, మనకు వేషధారణ అనేదే ఉండకూడదు. మరి వేషధారణ అంటే పైన ఒకటి లోన ఒకటి మరి ఉండే మనసు అండి. అది బయటకు ఒకలా ఉంటాము, లోపల ఇంకొకలా ఉంటాము. కానీ అటువంటి మనసు ఉండొద్దని దేవుడు చెప్తున్నాడు. మీలోని మరి మంచి మనసు ఉండాలి, పరిశుద్ధమైన మనసు ఉండాలి, పవిత్రమైన మనసు ఉండాలని దేవుడు చెప్తున్నాడు. మీలో ఉన్న వేషధారిని తొలగించుకోండి. మరి చాలామంది మనం చూస్తాము, మరి ఎదుటివారిలో ఉన్న నలుసును చూస్తారు కానీ మన కంటిలో ఉన్న దూలాన్ని మర్చిపోతారు. స్నేహితులారా, చాలామందిని జ్ఞాపకం చేసుకుంటే మరి మరి ఎదుటి వారిని పదే పదే అంటారు, మనలో ఉన్న తప్పిదాలు సరిచేసుకోరు. 34 ఇలా ఉన్నారు అలా ఉన్నారని వారి కోసం వీరి కోసం మాట్లాడుకుంటారు కానీ మన కోసం మనం మాట్లాడుకోమండి. మనలో ఉన్న తప్పిదములు మరి విడిచిపెట్టుకోము. స్నేహితులారా, అలా ఉండొద్దు. ప్రతి ఒక్కరూ ఫస్ట్గా మన తప్పిదాలు గుర్తించుకోవాలి, మన పాపాలు గుర్తించాలి, మన అజ్ఞానం గుర్తించాలి, మన అవివేకం గుర్తించాలి. మరి అవన్నీ గుర్తించి దేవుని వాక్యం ద్వారా కడుక్కోమని దేవుడు చెప్తున్నాడు. మరి మొదటిగా మనలో ఉన్న ఎటువంటి మరి ఎటువంటి తప్పులున్నా సరిచేసుకుందాము, కడుక్కుందాము. అప్పుడే మనలో ఉన్న మరి అశ్రద్ధ అంతా పోయి, మరి చెత్త అంతా పోయి పరిశుద్ధత మనలోకి రావాలని దేవుని అడుగుదాము. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అడిగి పొందుకుందాము. స్నేహితులారా, మనలో ఉన్న ఎటువంటి మరి వేషధారణ ఉన్నా, దేవునికి నచ్చని క్రియ ఉన్న దేవుని వాక్యం ద్వారా కడుక్కొని మరి సరిచేసుకుందాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనలోని ఎటువంటి ప్రార్థన ఉంది, ఎటువంటి ప్రార్థన లేదు అని గుర్తు చేసుకొని ప్రతి ఒక్కరు గుర్తు చేసుకొని సరిచేసుకోవాలి. మనలోని వేషధారణ మరి మనసు ఉందా, వేషధారణ ప్రార్థన ఉందా అని ప్రతి ఒక్కరు గుర్తు చేసుకొని విడిచిపెట్టాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మీరు అటువంటి మనసు కలిగి ఉంటారా లేదా? మరి మీకు మీరే మరి దేవునికి మరి అప్పగించుకోండి. మరి మరి జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరూ ఎవరిలో ఉన్న పాపం వారు గుర్తించి విడిచిపెట్టుకోవాలి. మరి మనము మరి దేవుడికి చెప్పిన ప్రార్థన మనం చేద్దామా వద్దా అనే విషయాన్ని మీకు మీరే మరి పరీక్షించుకొని మరి సరిచేసుకొని దేవునికి ఇష్టలుగా బ్రతకండి. మరి వాక్యం ద్వారా మీరు మరి అనేక మరి మీలో ఉన్న తప్పిదాలు సరిచేసుకుంటారని కోరుకుంటున్నాను. దేవుని బిడ్డలారా, మరి మనము ప్రతి ఒక్కరము మరి మంచి ప్రార్థన కలిగి ఉందాము. ఎటువంటి ప్రార్థన అంటే మరి సత్యలో ఉన్నప్పుడు మనకందరికి వినబడినట్లు చేద్దాము. సంఘంలో ఉన్నవారు, మన పక్కన ఉన్న వారు కూడా వినబడకుండా, మన ఇరిగిపోయే వారు కూడా డిస్టర్బ్ అవ్వకుండా చూసుకుందాము. మరి సువార్తకి వెళ్ళినప్పుడు మన వారందరికీ వినబడినట్లు చూసుకుందాము. స్నేహితులారా, మనతో ఉన్న సంఘస్థులందరికీ మరి మనము మరి వినబడినట్లు చేద్దాము. వేషధారణ ప్రార్థన మనలో ఉందేమో సరిచేసుకుందాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడి నుంచి అయినా సరే వాక్యానుసారమైన మనసు మన దేవుని అడుగుదాము. మరి అటువంటి మనసు మీ అందరూ కలిగి ఉండాలని, నేను కలిగి ఉండాలని నాతో ద్వారా చెప్పుకుంటున్నాను. మరి మనం అందరము దేవునికి ఇష్టలుగా బ్రతకాలని కోరుకుంటూ మరి ఈ వీడియో ముగించుకుందాము. స్నేహితులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీరు మరి లైక్ చేస్తేనే నాకు సపోర్ట్గా ఉంటుంది, అనేక మందికి రీచ్ అవుతుంది. స్నేహితులారా, మరి మరిన్ని వీడియోలతో మీ ముందుకు నేను రావాలని కోరుకుంటూ మరి ఈ వీడియో మనం ముగించుకుందాము.
మరి వీడియో మీ అందరికీ ఉపయోగపడాలని కోరుకుంటూ యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ మరొకసారి వందనాలు చెప్తూ మీకు అందరికీ